హలో హాయ్ అండి, అందరికి నమస్కారం. దిస్ జోనిషి గైస్. ఈరోజు మీకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ విషయం అయితే ఉంది, అది మీకు షేర్ చేస్తాను. గైస్, ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీస్కి సంబంధించి ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్కు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఇమ్మీడియట్గా మీరు మీ ఫోకస్ అనేది ఒక్కదాని మీద కాకుండా ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మీద కూడా ఫోకస్ చేయండి. అండ్ నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే కంప్లీట్ ఇది వేరే ట్రాక్ కాదు. సో ఇది కంప్లీట్ మన సబ్జెక్ట్ రిలేటెడ్ టాపిక్ ఇది. ఎందుకంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి చదవాల్సినటువంటి బుక్స్, ఎస్ఐ కానిస్టేబుల్కి చదవాల్సినటువంటి బుక్స్ బోత్ ఆర్ సేమ్. ఓకేనా? సో రెండింటికి సేమ్ ఉంటుంది, సేమ్ అదే మ్యాథ్స్ ఉంటుంది, అదే జనరల్ స్టడీస్ ఉంటుంది, అదే చదవాల్సి వస్తుంది మీరు. సో కాబట్టి మీరు సపరేట్గా మళ్ళీ మీరు దీనికి సపరేట్గా తీసుకోవాలేమో కోచింగ్లు అవన్నీ అని చెప్పేసి కొంతమంది డౌట్లో ఉంటారు. సో అలాంటివి పట్టించుకోకండి. దెన్ మీకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేనైతే ఇవ్వగలుగుతానండి అప్ టు ట్రైనింగ్ వరకు. ఎందుకంటే సో దీనికి సంబంధించినటువంటి పేపర్ వర్క్ అంతా కూడా నేను చేశాను, మీకు తెలిసే ఉంటుంది. సో ఆల్రెడీ నేను ట్రై చేశాను, బట్ కొంచెంలో మిస్ అయిపోయి మనం ఈ ప్రజెంట్గా అయితే డిపార్ట్మెంట్లో అయితే చేస్తున్నాము. సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నేను ఫస్ట్ స్టార్టింగ్లో ఇది ఒక్కసారి రాశాను. సో అది నేను కొంచెంలో మిస్ అయిపోయాను కట్ ఆఫ్లో. ఎనీవే ఇక్కడ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వగలుగుతాను. గైస్, ఇక్కడ విషయం ఒకసారికి ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ అండి. సో నోటిఫికేషన్ విషయం గురించి మాట్లాడుతాను డైరెక్ట్, టైం వేస్ట్ చేయకుండా. నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు ప్రజెంట్గా మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనము ఇది సెక్రటేరియట్ నుంచి తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో దీన్ని ఏం చేస్తున్నామంటే మనము సమీక్ష జరిగిన తర్వాత ఈ సెక్రటేరియట్లో దీని గురించి టాపిక్ రావడం అయితే జరిగింది. దెన్ మనం ఒకవేళ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే మనము రెడీగా ఉన్నటువంటి నోటిఫికేషన్ ఏదైనా ఉందంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అని చెప్పేసి సమీక్షలో రావడం అయితే జరిగింది. దెన్ ఇది ఎందుకు రావాల్సి వచ్చింది అంటే ఇప్పుడు మనం రిక్రూట్మెంట్ పరంగా మాట్లాడినప్పుడు అక్కడ డిస్కషన్లో రిక్రూట్మెంట్ పరంగా మనం డిస్కషన్ చేసినప్పుడు ఈ యొక్క సమీక్షలో భాగంగా ఈ టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసిన తర్వాత నోటిఫికేషన్స్ టీఎస్పీఎస్సీ నుంచి మాత్రమే భర్తీ అవుతాయి. ఇది ఎంతమంది తెలుసో నాకైతే తెలియదు. టీఎస్పీఎస్సీ బోర్డు క్లియర్ అయిన తర్వాతనే, ప్రక్షాళన జరిగిన తర్వాతనే ఈ సభ్యులని ఇవన్నీ చేసిన తర్వాత దానికి చైర్మన్ పర్సన్స్ ఇవన్నీ కరెక్ట్ తీసుకొచ్చి ఒక కొలిక్ వచ్చిన తర్వాతనే మనకు ఈ నోటిఫికేషన్స్ అయితే దాని నుంచి రిలీజ్ అవుతాయి. దెన్ ఇప్పుడు గ్రూప్ 2 కూడా సందిగ్ధంలో పడిపోయింది, అది అందరికీ కూడా తెలుసు. సో ఇప్పుడు ఎప్పుడైతే టీఎస్పీఎస్సీ ఒక క్లియర్గా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ దీని నుంచి ఒక రిక్రూట్మెంట్ మాత్రం ఫారెస్ట్ బీట్ ఆఫీసరే కానుంది షార్ట్లీగా. సో ఇప్పుడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎందుకోసం ఇదే కాబోతుందంటే ఆల్రెడీ అప్రూవల్ ఉన్నటువంటిది. ఇది ఎంతమంది తెలుసో మనకు తెలియదు. అంటే మనకు ఏదైతే ఎకానమిక్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో మనకు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి క్లియర్ అయినటువంటి నోటిఫికేషన్ ఇది 1300 చేంజెస్తోని నోటిఫికేషన్ అనేది మనకు క్లియర్గా అయ్యి ఉంది. జస్ట్ రిలీజ్ కోసమే ఈ నోటిఫికేషన్ ఆగింది తప్ప ఫర్దర్ ఏం లేదు. కానీ దీనికి అడిషనల్గా ఖాళీలు పెంచుతారా లేదని చెప్పేసి అడుగుతున్నారు. ఈ 1391 పోస్టులు ఏమున్నాయి, 1391 పోస్టులకు అడిషనల్గా ఇంకేమన్నా ఖాళీలు పెంచే ఉన్నాయి. యాక్చువల్గా ఖాళీలు ఉన్నాయి ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ దీంట్లో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఖాళీలు ఉన్నాయి. బట్ దీన్ని ఆర్థిక శాఖ అప్రూవల్ అనేది లేదు. సో ఓన్లీ 1391 పోస్టులకు మాత్రమే అప్రూవల్ వచ్చింది. బట్ ఇప్పుడు ఏమన్నా గవర్నమెంట్ దీన్ని ఇంకా పెంచితే బాగుండని చెప్పేసి ఏమన్నా ఎఫ్ఎస్ఓ కానీ లేకుంటే ఎఫ్ఆర్ఓ కానీ లేకుంటే ఎఫ్బిఓకి సంబంధించిన వేకెన్సీస్ ఏమైనా తీసి అడిషనల్గా కలిపి ఆర్థిక శాఖ అప్రూవల్ ఇచ్చిందనుకో, ఇంకొక 400 పోస్టులకు అప్రూవల్ ఇచ్చిందనుకో, ఒక 1500 రిక్రూట్మెంట్ ఛాయిస్ ఉన్నటువంటిది. సో కాబట్టి అది రావచ్చు. దెన్ నేను షార్ట్లీగా డైరెక్ట్గా చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే టీఎస్పీఎస్సీ క్లియర్ అయిన తర్వాత డైరెక్ట్గా వచ్చే నోటిఫికేషన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. దెన్ మీ ఫోకస్ ఏంటంటే ఇప్పుడు మీ ఫోకస్ ఏంటంటే ఎస్ఐ కానిస్టేబుల్తో పాటుగా నేనేం చెప్తున్నానంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మీద చెప్తున్నాను. దాని మీద కూడా ఫోకస్ చేయండి. సేమ్ సిలబస్, సేమ్ మ్యాథ్స్, సేమ్ జనరల్ స్టడీస్ మీద అవే పుస్తకాలు చదవాల్సి వస్తుంది, అవే మ్యాథ్స్ చేయాల్సి వస్తుంది. సో నా గైడెన్స్ని తీసుకోండి, మీకు ఎక్కడ కూడా నష్టం జరగదు. దెన్ కంప్లీట్గా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గురించి డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చేస్తాను, దాంట్లో డౌట్గా ఏం లేదు. దెన్ బుక్స్ గురించి అడుగుతున్నారు. దెన్ నేను ఒక బుక్స్ గురించి నేను ఒక చిన్న సజెషన్ ఏంటంటే ఎప్పుడైతే ఈ బుక్స్ మనకి ఈ ఇయర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్లో మనకు రిక్రూట్మెంట్ గురించి ఇన్ఫర్మేషన్ మనం సేకరిస్తూ ఉంటాం. దెన్ ఆ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తున్న కొద్దీ మీకు నేను ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన కాంపిటేటివ్ బుక్స్ని నేను డైరెక్ట్గా నేనే చెప్తున్నాను, నేను మీకు దాన్ని ఫార్వర్డ్ చేస్తాను, నేనే ఇచ్చే ప్రయత్నం చేస్తాను. కొంతమందిని సెలెక్టెడ్గా తీసేసి మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నేను దాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాను. దెన్ ఇన్స్టాగ్రామ్ నుంచి అయినా సరే లేకపోతే యూట్యూబ్ నుంచి ఖచ్చితంగా వీడియో చేస్తాను. సో సబ్స్క్రైబర్స్కు అయితే తొందరగా రీచ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ నేను వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తాను. సో నేను అది ఒక 1500 కాస్ట్ ఏమి ఉంటుంది మనకు ఆ బుక్స్ కూడా, అవి నేను ఫ్రీగానే ఇచ్చేస్తాను. నాకెంత వీలైతే మనం ఒక కానిస్టేబుల్ లెవెల్లో నాకెంత చేదన అవుతుందో అంత మాత్రమే. ఓకేనా? ఏజ్ విషయానికి వచ్చేసరికి మీరు 18 నుంచి 35 ఇయర్స్ అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఏజ్ విషయంలో మీరు ఎక్కడ కూడా డౌట్ పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ దీనికి రిలాక్సేషన్ కూడా ఉంటుంది కాబట్టి 18 నుంచి 35 ఇయర్స్ వరకు వస్తుంది కాబట్టి ఏజ్ అటు ఇటు ఉన్న వాళ్ళు కూడా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మీదనే ఫోకస్ చేయండి.
ఓకేనా. దెన్ ఎక్కువ సేమ్ టుగా మీరు ఎస్ఐ కానిస్టేబుల్ మీద ఫోకస్ చేస్తే దీని మీద కూడా ఫోకస్ చేయండి. సో ఇది నేను చెప్పదలుచుకున్నటువంటి విషయము. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బుక్స్ గురించి మాత్రం చాలామంది అడుగుతూ ఉన్నారు. నేను నెక్స్ట్ ఓన్లీ కంప్లీట్గా దీని మీదనే బుక్స్ మీదనే నేను ఇంకొక వీడియో కూడా రిలీజ్ చేస్తాను, గైడెన్స్ పర్పస్ మాత్రమే. సో మీకు ఇది అందరికీ నచ్చాలని కాదు, సో అది మీకు గైడెన్స్ పరంగా అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. డెఫినెట్ నేను చెప్తున్నాను 100% యూజ్ అవుతుంది. దెన్ ఫర్దర్ అప్డేట్స్ కోసం కూడా ఫారెస్ట్ బీట్ ఆఫీసరే కానీ ఎస్ఐ కానిస్టేబులే కానీ ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ రెగ్యులర్గా యాక్టివేట్లో పెట్టుకొని మీకు రెగ్యులర్ నేను ఏదో ఒకటి అప్డేట్ చేస్తూనే ఉంటాను. టెలిగ్రామ్లో కూడా మీకు ఇన్ఫర్మేషన్ ప్రతి ఇన్ఫర్మేషన్ నేను వీడియో చేయకపోవచ్చు, కానీ టెలిగ్రామ్లో మీకు నేను మెసేజ్ చేస్తున్నాను, ఫార్వర్డ్ చేస్తున్నాను. మీకు ఎలాంటివి కూడా ఎవరు కూడా అందులో చెత్త మెసేజ్లు పెట్టేసి మిమ్మల్ని డిస్టర్బెన్స్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎవరు పెట్టరు కూడా. నేను మాత్రం పెడతాను, ఇంకెవరు పెట్టరు, ఎవరికి యాక్సెస్ లేదు. దెన్ నేను ఈరోజు కూడా మీకు షెయిన్ ఇండెక్స్ సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా నేను అక్కడ పెట్టాను. ఎందుకంటే కొంతమంది కొనొచ్చు, కొంతమందికి డబ్బులు లేకపోవచ్చు, కొనకపోవచ్చు. సో కాబట్టి కొంతమంది కనీసం ఫోన్లో చదువుకుంటాం కదా మనము. సో కాబట్టి నేను ఆ ఉద్దేశంతో కొన్ని పీడిఎఫ్స్, కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ పీడిఎఫ్స్ కూడా మీకు ఎక్కడ అవైలబుల్ లేని నెట్లో నుంచి నేను కాస్ట్ పెట్టి కొన్ని మీకు కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను దాంట్లో. సో కాబట్టి టెలిగ్రామ్లో కూడా లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను. అక్కడ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దెన్ టెలిగ్రామ్లో కూడా మీరు జాయిన్ అయిపోండి. మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే నేను టెలిగ్రామ్లో అయితే కలిగించాను. దెన్ నా ఇన్ఫర్మేషన్ నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను, యాజ్ వెల్ యాజ్ మీకు ఎవరు కూడా డిస్టర్బెన్స్ అయితే చేయరు. సో ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.